హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు ఈ వీడియోలో మనం రాఖీ స్పెషల్ మోతీచూర్ లడ్డుని ఈజీ మెథడ్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు జల్లించిన శనగపిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పిండిని వేసుకున్నామో అదే కప్పుతో 1.5 వరకు వాటర్ ని తీసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండి లోపల ఎటువంటి లంప్స్ లేకుండా దోసపిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఒకవేళ 1.5 కప్పుల వరకు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసినా కూడా పిండి ఇంకాస్త గట్టిగా ఉన్నట్టు అనిపించినట్లయితే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని కూడా పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కగానే ఇందులోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నటువంటి పిండిని లోతుగా ఉన్న గరిటెతో ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసి హీట్ చేసుకున్నటువంటి ఆయిల్ లోకి కొద్దిగా బ్యాటర్ ని యాడ్ చేసుకొని ఈ వీడియోలో మీకు చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీ గుమగుమల ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుందండి. మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా బ్యాచెస్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ ని అలాగే 2 కప్పుల వరకు వాటర్ ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కంటిన్యూస్ గా తిప్పుకుంటూ షుగర్ ని మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ ని అలాగే కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలైచీ పౌడర్ ని అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి. ముందుగానే శనగపిండిని ఫ్రై చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకున్నాం కదండి. వీడియోలో చూపించిన విధంగా ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనిని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ ని బరకగా మిక్సీ పట్టుకున్నట్లయితే మోతీచూర్ లడ్డు అనేది అచ్చం స్వీట్ షాప్ లో లాగానే ఉంటుందండి. మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పౌడర్ ని ఇప్పుడు ఈ పాకంలోకి యాడ్ చేసుకుందాము. పాకంలోకి బరకగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పౌడర్ యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ పాకం మొత్తం పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మోతీచూర్ లడ్డుని ఈ మెథడ్ లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కూడా ఎటువంటి టేస్ట్ మారకుండా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ మోతీచూర్ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి. కేవలం 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చండి. దాదాపుగా ఈ బూందీ పాకం మొత్తం పీల్చుకొని మోతీచూర్ లడ్డులను చుట్టుకునే కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. గీని యాడ్ చేసుకున్నాక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా అలాగే నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ షాప్లలో ఉండే మోతీచూర్ లడ్డు లాంటి రెసిపీ ఇంట్లోనే రెడీ అయిపోయినట్టేనండి. లడ్డూలను చుట్టుకునే ముందు చేతులకు కాస్త గీ రాసుకొని లడ్డు చుట్టుకున్నట్లయితే ఈ లడ్డూలు అనేవి చేతికి ఎత్తుకోకుండా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే హెల్దీగా టేస్టీగా ఉండే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసాక ఇన్స్టెంట్ మోతీచూర్ లడ్డు రెసిపీని ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.